హైదరాబాద్ ప్రజాభవన్ ఎదుట బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. BMW కారులో ఉన్న షకీల్ కుమారుడు ఓవర్ స్పీడ్ తో కారును ప్రజాభవన్ ఎదుట బారికేడ్లను ఢీకొట్టించాడు. యాక్సిడెంట్ టైంలో కారులో 2 యువకులతో పాటు 3 యువతులు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెలే అయినా అతన్ని తప్పించి మరో యువకుడిపై కేసు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అబ్దుల్ ఆసిఫ్ కారును డ్రైవ్ చేసినట్లు కేసు నమోదైంది. కారు బీభత్సం ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించారు సిపి శ్రీనివాసరెడ్డి. సిపి ఆదేశాలతో ఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. కారు డ్రైవ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెలే అని ప్రాథమికంగా గుర్తించామంటున్నారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్న వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితుడు సోహెల్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని